హలో అండి. ఐఎమ్ డాక్టర్ కొండపల్లి స్వామి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట. ఈరోజు మన క్రాంప్స్ గురించి తెలుసుకుందాం. క్రాంప్స్, స్పాజమ్స్ ఈ 2 కంప్లైంట్స్ తోటి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు. అసలు క్రాంప్స్ అంటే ఏంటి? స్పాజమ్స్ అంటే ఏంటి? వీటిలో ఏమైనా డిఫరెన్స్ ఉందా? క్రాంప్స్ అంటే జనరల్ గా మన తెలుగు భాషలో ఎట్లా మాట్లాడుతాం అంటే నరాలు పట్టేయడము, కండరాలు పట్టేయడము, లేదా పిక్కలు పట్టేస్తున్నాయి, వేళ్ళు వంకర్లు పోతున్నాయి అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు జనరల్ గా పేషెంట్స్ అందరూ. ఈ క్రాంప్స్ కి స్పాజమ్స్ కి డిఫరెన్స్ ఏంటంటే క్రాంప్స్ చాలా ఎక్కువసేపు వస్తాయి, అంటే సెకండ్స్ నుంచి మినిట్స్ వరకు వస్తాయి. వేరే స్పాజమ్స్ అంటే కొద్దిసేపే, ఒక 1 or 2 సెకండ్స్ వచ్చి ఎమ్మటే వెళ్ళిపోతూ ఉంటాయి అవి. అండ్ క్రాంప్స్ చాలా సివియర్ పెయిన్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ నైట్ టైంలో చాలా ఎక్కువసేపు వస్తాయి. అలాగే పిక్కలు పట్టేసినప్పుడు నిద్రలో నుంచి లేచి నిద్రను డిస్టర్బ్ చేసే అంతగా నొప్పి వస్తుంది. సో ఈ కండరాలు పట్టేయడము, లేదా నరాలు ఎక్కేయడము, పిక్కలు పట్టేయడము, వేళ్ళు వంకరపోవడం, ఇవన్నీ పదాలు మార్చిగా పేషెంట్లు చెప్తూ ఉంటారు. వీటన్నిటిని క్రాంప్స్ అని అంటారు. ఈ క్రాంప్స్కి కారణాలు ఏంటి, ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. క్రాంప్స్కి మెయిన్ కారణము డిహైడ్రేషన్, అంటే ఒంట్లో నీటి శాతం తక్కువ అవడము. దానికి డిహైడ్రేషన్ రావడానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు. అంటే వామిటింగ్స్, లూజ్ స్టూల్స్, కంటిన్యూస్గా వామిటింగ్స్, లూజ్ స్టూల్స్ ఎక్కువైనా కానీ ఒంట్లో ఉన్న వాటర్ శాతం తగ్గిపోవచ్చు. అలాగే ఎండలో ఎక్కువగా పనిచేయడం వల్ల చెమట ద్వారా, స్వెటింగ్ ద్వారా ఎక్కువ వాటర్ లాస్ ఉన్నా కానీ ఈ డిహైడ్రేషన్ అనేది ఉంటుంది. ఈ డిహైడ్రేషన్ వల్ల అంటే వామిటింగ్స్, లూజ్ స్టూల్స్, ఎండలో ఎక్కువ పనిచేయడము, చెమట ఎక్కువ అవడము, వీటి వల్ల డిహైడ్రేషన్ అయితే దీంట్లో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సోడియం కానీ, పొటాషియం కానీ, క్లోరైడ్ కానీ, మెగ్నీషియం కానీ, కాల్షియం, ఇలాంటి ఇంబ్యాలెన్స్ రావడం వల్ల మనకి క్రాంప్స్ అనేవి వస్తాయి. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఎక్కువైనా, షుగర్ తక్కువైనా క్రాంప్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే కండరాలు పట్టేసే అవకాశం ఉంటుంది. అలాగే థైరాయిడ్, హైపోథైరాయిడిజం ఉన్న, హైపర్ థైరాయిడిజం ఉన్న, కొన్ని పారాథైరాయిడ్ కండిషన్స్ ఉంటాయి. హైపర్ ఆర్ హైపో పారాథైరాయిడిజం అనే కండిషన్స్లో కూడా కాల్షియం ఇంబ్యాలెన్స్ వచ్చి ఈ క్రాంప్స్ అనేవి వస్తుంటాయి. అలాగే ప్రెగ్నెన్సీలో కూడా వాటర్ చాలా డైల్యూట్ అవుతుందండి. అందులో కూడా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చి ప్రెగ్నెన్సీ పేషెంట్స్ కూడా క్రాంప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, స్మోకింగ్ తీసుకునే వాళ్ళకి క్రాంప్స్ వస్తాయి. ఇవి కాకుండా కొన్ని జన్యుపరమైన డిసీజెస్ ఉంటాయండి. పార్కిన్సన్స్ డిసీజ్ కానీ, మోటార్ న్యూరాన్ డిసీజెస్ కానీ, విటమిన్ డెఫిషియన్సీస్లో కానీ మనకి క్రాంప్స్ వస్తుంటాయి. ఇకపోతే ఈ ఎండాకాలంలో అంటే సమ్మర్ సీజన్లో చాలా మంది ఎండలో ఎక్కువ పనిచేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ అగ్రికల్చర్, వ్యవసాయం చేసుకునే వాళ్ళు. వీళ్ళందరూ ఎండలో ఎక్కువ పనిచేయడం వల్ల ఎక్కువ స్టెర్నస్ ఎక్సర్సైజ్ చేసినా సరే, కొందరికి పోలీస్ ఆస్పిరెంట్స్ కానీ, లేకపోతే జిమ్లో కానీ ఎక్కువ స్టెర్నస్ ఎక్సర్సైజ్ చేసినా, ప్రొలాంగ్డ్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్న, ప్రొలాంగ్డ్ స్టాండింగ్ పొజిషన్ అంటే కంటిన్యూస్గా కూర్చోవడము, కంటిన్యూస్గా నిల్చొని చేసే పనుల వల్ల కూడా ఇలాంటి క్రాంప్స్ వస్తుంటాయి. ఈ క్రాంప్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? సో ఫస్ట్ స్ట్రెచ్, మజిల్ని స్ట్రెచ్ చేయాలి ఆపోజిట్ డైరెక్షన్లో. వేళ్ళు కనుక ఇలా వంకర్లు పోతున్నాయి అంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రెచ్ చేయాలి. ఒకవేళ పిక్కలు పట్టేసినాయి, కండరాలు, కాఫ్ మజిల్స్ అంటాం, అవి ఒకవేళ పట్టేసి కాళ్ళు ఇలా వంకర్లు పోతున్నాయంటే దాని ఆపోజిట్ డైరెక్షన్లో మనం స్ట్రెచ్ చేయాలి. జెంటిల్ చిన్న మసాజ్ చేసి స్ట్రెచ్ చేసేసి ఆపోజిట్ డైరెక్షన్లో మనకు ఆ నొప్పి నుంచి కొంచెం ఉపశమనం పొందుతున్నాం. అలాగే కాల్షియం టాబ్లెట్లు తీసుకోవడం వల్ల అండ్ కొన్ని మజిల్ రిలాక్సెంట్ వల్ల కూడా మనం ఈ క్రాంప్స్ని తగ్గించుకోవచ్చు. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ చెప్పుకున్న కారణం డిహైడ్రేషన్. సో దాని బారి నుంచి బయటపడాలి అంటే ప్రతి ఒక్కరూ 3 నుంచి 5 లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి పర్ డే. అంటే రీహైడ్రేషన్ చేసుకోవాలి పర్సన్ని. బాడీలో వాటర్ శాతం కనుక పెరిగితే ఈ క్రాంప్స్ వచ్చే అవకాశం చాలా తగ్గిపోతాయి. వీటితో పాటు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, అంటే బీపీ కంట్రోల్లో పెట్టుకోవడము, షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవడము, ఆల్కహాల్, స్మోకింగ్ స్టాప్ చేయడము, అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే పారాథైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ ఆ జబ్బులని కనుక కంట్రోల్ పెట్టుకోగలిగితే ఈ క్రాంప్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. థ్యాంక్ యూ.